నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ కల్తీ మద్యం కేసులో తవ్వే కొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు మరికొంతమంది అరెస్టులు కూడా చేయడం జరిగింది. అయితే వాళ్ళు దీంట్లో సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఈ ప్లాన్ రచించినట్టుగా తెలిసింది. కానీ దీని వెనుక ఆర్థికంగా బలపడేందుకు కూడా మరొక పెద్ద ప్లాన్ వేశారు అని ఇప్పుడు అరెస్ట్ అయిన ద్వారా తెలుస్తున్న నేపథ్యంలో అసలు దీంట్లో ఇంకెంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంది, ఇంకెన్ని విషయాలు బయటికి రావాల్సి ఉంది అన్నవి తెలుసుకుందాం. మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే గోర్ని, మన వీక్షకులకు కూడా. కల్తీ మద్యం కేసు కూడా లిక్కర్ స్కామ్ లాగే వరుస అరెస్టులు జరుగుతూ ఉన్నాయండి. దీంట్లో కూడా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్తూ ఉన్నారు. సో జనార్దన్ రావు అనుకున్నారు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి ఇది ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే అనుకున్నాం మొదట్లో మనం. కానీ ఇది ఆర్థికంగా కూడా లబ్ధి పొందేందుకు కూడా దీన్ని వాడుకోవాలని చూశారని తెలుస్తోంది. ఏం చెప్తారు దీని గురించి, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు కొత్తగా అరెస్ట్ అయిన వాళ్ళు వెల్లడించిన వివరాలు ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టు ఇది లిక్కర్ కుంభకోణానికి ట్విన్ సిస్టర్, కమల సోదరి లాంటిదే. రెండు కూడా ఒకే రకమైన ఫార్ములాలతో మొదలైన తర్వాత స్థాయి కూడా ఫస్ట్ ఇది ఏంటంటే కేవలం ప్రభుత్వాన్ని బదనాం చేయటం కోసం ఒక శాంపుల్గా చేసి బట్టగాల్చి మీదేస్తారకి చేశారనుకున్నారు. కానీ దీని ఇప్పుడు మీరు అన్నట్టు విచారిస్తున్న కొద్దీ దీని లోతులు, దీని విస్తృతి చాలా స్థాయిలో ఉందనేది అర్థమవుతుంది. అంటే దీన్ని తయారు చేయటానికి భారీ ఎత్తున అంటే ఒక 3 లక్షల సీసాల ఆర్డర్లు కోయంబత్తూరులో ఇచ్చారంటేనే మనం అర్థం చేసుకోవాలి ఇది. తర్వాత దీన్ని అసలు ఈ బాటిల్స్ ఓల్డ్ అడ్మిరల్ అనే ఒక లేబుల్ని వీళ్ళు ఇమిటేట్ చేయదలుచుకున్నారు. అలాగే ఇంకొక 2 పాపులర్ లేబుల్స్ని, అంటే చీప్ లిక్కర్ అంటే ఉండాటిల్లో కల్లా ప్రభుత్వం సప్లై చేసే వాటిల్లో తక్కువ రేటుతో ఎక్కువ అమ్మకాలు సాగించే 3 బ్రాండ్లు వీళ్ళు ఎంచుకున్నారు. ఆ 3 బ్రాండ్లనే మనం తయారు చేసి వదిలితే ఎక్కువ లాభాలు వస్తాయని. అయితే గన్నవరం దగ్గర ఉండే ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళు ప్రయత్నం చేశారు. ఒక బాటిల్ తయారు చేసే కంపెనీ వాళ్ళని అడిగారు, డిటో బాటిల్ మీరు చేయగలరా అని. మాకు అంత సామర్థ్యం లేదు, అలాంటి నిపుణత మా దగ్గర లేదని చెప్పారు. అప్పుడు కోయంబత్తూరులో సెంతిల్ అనే ఒక అతను పట్టుకున్నారు. అతనికి గ్లాస్ బాటిల్స్ తయారు చేసే పరిశ్రమ ఉంది. అతను వీళ్ళు తీసుకెళ్లే బాటిల్ చూసి యాజ్ ఇట్ ఈస్గా నేను చేయగలనని హామీ ఇచ్చిన మీదట అక్కడ ఒక 3 లక్షల బాటిల్స్ ఆర్డర్స్ ఇచ్చారని అర్థమవుతుంది. వాటిని ఇబ్రహీంపట్నము, ములకల చెరువు 2 ఉత్పత్తి కేంద్రాలకి సరఫరా అయ్యే విధంగా ఛానల్స్ని ఏర్పాటు చేశారు. తర్వాత వీళ్ళు ఇంత పెద్ద భారీ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏముంటాయి వాళ్ళు అడుగుతారంటే జిఎస్టీ నంబర్ అడుగుతారు. జిఎస్టీ నంబర్ అనేది చాలా కీలకం. అంటే వీళ్ళు ఒక లీగలైజ్డ్ బిజినెస్ చేస్తున్నారు, ఒక భారీ బిజినెస్ చేస్తున్నారంటే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఆ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో లైసెన్స్ తీసుకున్నారా లేదా అనేది అడుగుతారు. అది ఉంటేనే వాళ్ళు ఆ ఆర్డర్ని యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళు ఒక నకిలీ నంబర్ ఇచ్చారు. అదొక చాలా పెద్ద మోసం. అసలు వాళ్ళకి జిఎస్టీలో రిజిస్ట్రేషన్ లేకుండానే ఒక నకిలీ నంబర్ క్రియేట్ చేసి ఇస్తే అది వాళ్ళ పర్పస్ సర్వ్ అవుతుంది, కానీ వీళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అట్లా చాలా అంటే ఇందులో కూడా చాలా మోసాలు జరిగినాయి ప్రభుత్వాన్ని మోసం చేయటానికి. అలాంటి జిఎస్టీ నంబర్స్ ఇచ్చారు. తర్వాత ఇంకా చాలామంది నిందితులు ఉన్నారనేది ఇప్పుడు సిట్ కూడా విచారణలో అర్థమవుతుంది. తర్వాత గోవా నుంచి సుదర్శన్ అనే అతను ఈ స్పిరిట్ని సప్లై చేయటం, తర్వాత కొన్ని అక్కడి నుంచి కూడా బాటిల్స్ క్యారమిల్ అండ్ ఫ్లేవర్, ఆ స్పిరిట్ అంటే బ్రాందీ వాసన రావటం కోసం క్యారమిల్ వాడతారు. కలర్ ఉంటుంది, అది ఫ్లేవర్ ఉంటుంది. ఈ క్యారమిల్ సప్లై కూడా భారీ ఎత్తున గోవా నుంచి సప్లై చేసుకున్నారు. తర్వాత ఇతనే డబ్బులు వసూళ్ళకు కూడా ఒక ఛానల్, అప్పుడు కూడా గతంలో వసూళ్ళ ఛానల్లో అతను ఉన్నాడు కదా రాజ్ కసిరెడ్డి, వీళ్ళందరూ కూడా లక్ష్మణ్ బాలాజీ గోవిందప్ప, ఇట్లాగే వీళ్ళు ఒక చిన్న నెట్వర్క్ పెట్టుకున్నారు. మరి డబ్బే కదా ఇదంతా ప్రధానం. ఇప్పుడు వీటికి ప్రొడక్షన్ కావాల్సిన స్పిరిట్, బాటిల్స్, లేబుల్స్ అనే అతను A20గా ఉన్న విజయవాడకు చెందిన మనోజ్ కుమార్, అతను పులిపాటి వారి వీధి అంటే 1 టౌన్లో ఆయనకు ఏదో ఒక బిజినెస్ ఉంటే అక్కడ లేబుల్స్ ప్రింట్ చేసి వాటిని ఆ సీసాలకు అతికించడం, ఇవన్నీ కూడా అక్కడ చేయించారు. ఇవన్నీ కూడా ఒకటొకటిగా బయటకు తీస్తుంటే దీని విస్తృతి, నిందితుల సంఖ్య పెరుగుతుంది. తర్వాత వ్యాపార పరిమాణం చాలా ఎక్కువగా ఉంది. అయితే మీరు అన్నట్టు దీనికి సంబంధించి లోతుగా విచారిస్తే ఇంకొంతమంది కూడా బయట ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అండ్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు, ఆర్థికంగా లబ్ధి పొందేందుకు కూడా అని చెప్పి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. కానీ ఇదే అంశంపై ఇటు జోగి రమేష్ మరి సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టుకి వెళ్తే కోర్టు ఏమో
ప్రభుత్వాన్ని కౌంటర్ ఇవ్వమని చెప్పింది. మరి ఈ నేపథ్యంలో మరి ఇది కేసు కోర్టులో ఉంది కాబట్టి విచారణ ఏమన్నా ఆగిపోయే అవకాశం ఉంటుందంటారా? సిట్ చేసే విచారణ ఏం ఆగదమ్మా, ఇది విచారణ కొనసాగుతుంది. సిబిఐకి ఇవ్వాల్సిన ఆ పరిస్థితి కనుక ఉంటే మీరు అన్నట్టు కోర్టు కనుక సిబిఐకి రిఫర్ చేస్తాయి. కానీ ఇది సిబిఐకి రిఫర్ చేయాల్సిన అంత పెద్ద కేసు కూడా ఏం కాదు. ఎందుకంటే వీళ్ళల్లో ఇప్పటికే చాలామంది కీలకమైన వ్యక్తులు దొరికారు. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు వీళ్ళకి సహకారాలు అందించిన వాళ్ళు వివిధ రకాలుగా. వాళ్ళందరినీ కూడా ఎన్సర్కిల్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చేస్తారు. నేను అనుకోవటం ఇంత వివరాలు బయటకు వచ్చేసిన తర్వాత ఏ కోర్టు కూడా దీన్ని ఇలాంటి చిల్లర కేసుని సిబిఐ రాక పంపించాలని అనుకోదు. అదంటే 5 సంవత్సరాల పాటు జరిగింది. అనేక డిస్టిలరీస్ ఉన్నాయి. మొత్తం రాష్ట్రం అంతా కూడా వాళ్ళకి ఒక అక్రమ వ్యాపారం జరిగింది. చట్టం ముసుగులో అక్రమ వ్యాపారం. ఇది అట్లా కాదు. ఇది కేవలం 2 ఉత్పత్తి కేంద్రాలు వీళ్ళకి. తర్వాత వీళ్ళకి సహకరించిన వాళ్ళు, బాటిల్స్ సప్లై చేసిన వాళ్ళు, లేబుల్స్, మూతల సప్లై కూడా ఒక పెద్ద వ్యవహారమే. ఇట్లా వీళ్ళకి గోవా నుంచి ఇంగ్రీడియంట్ మెటీరియల్స్ వచ్చినాయి వీళ్ళకి. ఆ మెటీరియల్స్ ఇవే కదా మెయిన్గాను. కాబట్టి ఇది సిబిఐ రాక వెళ్ళాల్సిన అవసరం లేదు. వితిన్ 10 డేస్లో మొత్తం ఈ కేసులో ఉన్న ముద్దాయిలు, జరిగిన మోడస్ ఆపరెండి, తర్వాత ఎంత అమౌంట్ సర్క్యులేట్ అయింది, తర్వాత వీళ్ళ పేమెంట్స్ ఉంటాయి కదా, డిజిటల్ పేమెంట్స్, వీళ్ళ ఫోనుల్లోనూ ఇతర బ్యాంకుల ద్వారా జరిగిన డిజిటల్ పేమెంట్స్ టోటల్ పిక్చర్ ఒక స్కాన్ చేసినట్టుగా ఇచ్చేయగలుగుతారు. కాబట్టి కోర్టు కూడా అడుగుతుంది ఇంకా ఏమి ఇందులో ఉందని సిబిఐ రాక వెళ్ళాలని. సిబిఐ రాక వెళ్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసుల్లాగా దశాబ్దాల పాటు వాయిదా ఏం చేసుకోవచ్చు, అప్పటికి మనం ఉంటామో పోతామో, రాజు పానువచ్చు గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా తప్పించుకోవడానికి చూస్తున్నారు. ఇది చాలా క్రిస్టల్ క్లియర్ కేసు అనేది కోర్టు ఒప్పుకుంటుంది. తర్వాత వీళ్ళు కూడా మొత్తం సిట్ వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ పెట్టిన తర్వాత వాళ్ళే అడుగుతారు ఇంకా ఏం డీటెయిల్స్ ఇక్కడ మిస్ అయిందో చెప్పండి అని. సిబిఐ రాక వెళ్తానికి ఇంకేం మిస్ అయినాయి, అన్నీ వచ్చేసినాయి. మీరు చేసిన ప్రతిదీ కూడా అన్నీ క్రిస్టల్ క్లియర్గా పేమెంట్లకు సంబంధించిన ఇవి బ్యాంక్ అకౌంట్లు చెబుతారు. తర్వాత వీళ్ళ మధ్య జరిగిన సంభాషణలు వాట్సాప్లో కానీ ఫోనుల్లో కానీ వీళ్ళకుండా ఎంత ఫ్రీక్వెన్సీలో ఫోన్లు మాట్లాడుతున్నారు, ఎక్కడ బాటిల్స్ తయారైనాయి, ఎట్లా సప్లైస్ అయినాయి, ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చినాయి అన్నీ తీసుకొస్తారు బిల్స్తో సహా. కాబట్టి ఇబ్రహీంపట్నంలో ఎంత ఉత్పత్తి జరిగింది, ములకల చెరువులో ఎట్లా జరిగింది, తర్వాత వీళ్ళు ఎక్కడ అమ్మారు, అమ్మిన క్వాలిటీ ఎలా ఉంది, దాని మూలన ఏమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినాయా, ప్రభుత్వానికి ఎంత మేరకు నష్టం జరిగింది ట్యాక్సుల రూపంలోనూ, ఇవన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా సిబిఐ రాక వెళ్ళాల్సిన అవసరం లేదు. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గౌర్ని మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.